వెల్కమ్ టు తెలుగు కెరీర్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్, ముఖ్యంగా ఎస్ఎస్సి మరియు ఆర్ఆర్బీ ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియో కనుక మనం చూసుకుంటే, ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 ఎగ్జామ్ ఎవరైతే రాశారో, అంటే డిప్లొమా క్వాలిఫికేషన్తో ఎవరైతే టెక్నీషియన్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో వారికైతే ఆన్సర్ షీట్ని అయితే రైల్వేస్ నిన్నైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా అయితే టెక్నీషియన్కి రాసిన గ్రేడ్ 3 అభ్యర్థులకి అయితే ఎగ్జామ్స్ జరుగుతూ ఉండడం వల్ల వాళ్ళకైతే ఇంకా ఆన్సర్ షీట్ అయితే రిలీజ్ అవ్వడం జరగలేదు. అది రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్లో అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించినటువంటి ఆన్సర్స్ కీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ రిజల్ట్స్ లింక్ మీకు, అది ఆన్సర్ కీ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా విజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకైతే ఈ విధంగా హెల్ప్ డెస్క్, క్యాండిడేట్ రెస్పాన్స్, అబ్జెక్షన్స్, క్యాండిడేట్ డీటెయిల్స్, ఈ టైల్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరైతే క్యాండిడేట్ రెస్పాన్స్ మీద క్లిక్ చేసి క్లిక్ హియర్ టు జనరేట్ ఇట్ అని ఉంది కదా, ఇక్కడ ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసినట్టయితే మీకు ఆన్సర్ షీట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆన్సర్ షీట్ కనుక మనం చూసుకుంటే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ 5th క్వశ్చన్ కనుక మనం చూస్తే, రేక్షా యాక్సిడెంట్లీ ప్రెసెస్ Ctrl+H ఇన్ MS Word అండ్ డైలాగ్ బాక్స్ ఈజ్ డిస్ప్లేడ్, విచ్ డైలాగ్ బాక్స్ ఇట్ ఈజ్ అని క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఈ క్యాండిడేట్ అయితే ఆప్షన్ అయితే 3 అయితే చూస్ చేసుకోవడం జరిగింది. బట్ ఆన్సర్ ఈజ్ ఇక్కడ ఏదైతే గ్రీన్లో ఉందో అది రైట్ ఆన్సర్ అని అయితే చూసుకోవాలి మనం. ఈ అబ్బాయి ఇప్పుడు ఈ క్యాండిడేట్ అయితే రాంగ్ ఆన్సర్ పెట్టాడు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకుంటే చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫైల్ ఫార్మాట్స్ కెన్ బి యూజ్డ్ టు సేవింగ్ ది వర్క్ బుక్ ఇన్ MS Excel 2019 అని కనుక మనం చూసుకుంటే ఈ క్యాండిడేట్ వచ్చేసి ఆప్షన్ 4 అయితే పెట్టాడు. ఆన్సర్ ఈజ్ కామా సపరేటెడ్ వాల్యూస్ .csv ఫైల్. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఈ విధంగా అయితే మీకు వచ్చిన మార్క్స్ ఎన్నన్నది అయితే క్యాల్కులేట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే, మీరు ఇన్ కేస్ మీకు ఇచ్చినటువంటి ఆన్సర్ షీట్లో ఎనీ రాంగ్ ఆన్సర్ మీరు ఐడెంటిఫై చేసినట్టయితే కనుక, అంటే దానికి వ్యాలిడ్ ప్రూఫ్ ఉండి మీ దగ్గర అది క్వశ్చన్ కనుక రాంగ్ అయ్యి ఉంటే కనుక, ఇక్కడ క్లిక్ హియర్ టు రైజ్ ఏ న్యూ అబ్జెక్షన్ అని ఉంది కదా, ఇక్కడ మీరు అయితే అబ్జెక్షన్ అయితే రైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ అబ్జెక్షన్ కనుక వ్యాలిడ్ అబ్జెక్షన్, అంటే మీరు పెట్టినటువంటి మీ ప్రూఫ్ అయితే వ్యాలిడ్ ప్రూఫ్ అయ్యుండి మీరు ఆన్సర్ రాంగ్ వచ్చినట్టయితే కనుక మీరు పే చేసేటువంటి 50 రూపీస్, అబ్జెక్షన్కి 50 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆ 50 రూపీస్ అయితే మీకు రిటర్న్ రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు పెట్టిన అబ్జెక్షన్ వ్యాలిడ్ కాకపోతే 50 రూపీస్ రిఫండ్ రాదు. దిస్ ఈస్ రిగార్డింగ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 అప్డేట్. ఇక ఇంటర్ నుంచి క్వాలిఫికేషన్ నుంచి గ్రేడ్ 3 టెక్నీషియన్ ఎవరైతే రాశారో వాళ్ళకైతే అతి త్వరలోనే ఆన్సర్స్ కీస్ కూడా రావడం జరుగుతుంది. వన్స్ ఆన్సర్ కీస్ రిలీజ్డ్, ఐ డెఫినెట్లీ అప్డేట్ ఇన్ అవర్ ఛానల్. మన ఛానల్ అయితే ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని కూడా లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి.